హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూసేద్దాము. మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీపీఎస్సీ నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో అందులో ఏంటి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులను మరి అవి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మెయిన్స్కి వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కొత్త తేదీలు ప్రకటించారు, వాటి వివరాలు చూద్దాము. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 4 హాల్ టికెట్స్ విడుదలైనట్లుగా అఫీషియల్గా విడుదల చేశారని చూద్దాము. నెక్స్ట్, ఒక జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ ప్లస్ గ్రేడ్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్, అవి చూద్దాము. నెక్స్ట్, ఏపీలో తెలంగాణలో ఉండే విధంగా మరియు దేశవ్యాప్తంగా 5,000 బ్యాంక్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, కొత్తగా నెహ్రూ యువజన కేంద్రాల్లో ఉద్యోగాలు విడుదల. ఇవన్నీ కూడా 1 by 1 చూద్దామండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 హాల్ టికెట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను మార్చి 27న విడుదల చేసింది. ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ ప్రధాన పరీక్షకు ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. మరి 2 షిఫ్టుల్లో జరిగే కంప్యూటర్ పరీక్షకు 11,574 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా తెలుస్తుంది. ఓకే. ఏపీ రెవెన్యూ విభాగంలో 670 ఆఫ్టర్ లాంగ్ టైం అండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా రోజులు పట్టిందండి ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి. ఓకే, దాదాపు 1 year వెయిట్ చేయడం అయితే జరిగింది. అభ్యర్థులు ఎట్టకేలకైతే మరి దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారండి అందరూ. ఎవరికైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించి మోడల్ పేపర్స్ కావాలనుకుంటే సో ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. సో పేపర్ 1 10 మోడల్ పేపర్లు, పేపర్ 2 కూడా 10 మోడల్ పేపర్లు, మొత్తం 20 మోడల్ పేపర్లు అందుబాటులో ఉన్నాయండి. ఓన్లీ 100 రూపీస్కి వీటన్నిటిని అందజేయడం జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను అప్డేట్ చేస్తాను. ఓకే. సో బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా. నెక్స్ట్, డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే వేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ముదిరాజు గారు పేర్కొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 26,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న 16,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పీఈటీ పోస్టులతో పాటు అన్నిటిని కూడా భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ముదిరాజ్ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి వినతి పత్రము ఇవ్వడము జరిగింది. సో తెలంగాణకు సంబంధించిందండి ఇది. సో తెలంగాణలో ఉన్నటువంటి
అన్ని డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి వేడుకున్నారు. అదేవిధంగా ఏపీలో కూడా మరి డిఎస్సిని విడుదల చేయాలని చెప్పేసి ఆందోళనలు అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒక కొత్త ఉద్యోగాలండి ఇవి. ఎన్వైకేఎస్ అంటారు. ఇది టుగెదర్ టుమారో టువర్డ్స్ టుమారో అంటూ ఒక ప్రోగ్రామ్ ఉంది, వాలంటీర్ ప్రోగ్రామ్ ఇది. శ్రీకాకుళంలో నేషనల్ వాలంటీర్లు. శ్రీకాకుళంలోని కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ 2023-24 సంవత్సరానికి గాను శ్రీకాకుళం జిల్లాలో నేషనల్ యూత్ వాలంటీర్ల ఎంపిక కోసము ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నది. మరి అర్హులైన అభ్యర్థులు స్వచ్ఛంద సేవ చేయవలసి ఉంటుంది. వేతనం ఉండదు. స్వచ్ఛంద సేవకు గౌరవ వేతనం అయితే ఉంటుంది 5,000. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్, ఈ బ్యాంకింగ్, డిజిధన్ వంటి అప్లికేషన్లపై అవగాహన ఉండాలి. సాంకేతిక ఉన్నత విద్యార్హత అభ్యర్థులతో పాటు నెహ్రూ యువ కేంద్రాలతో సంబంధం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారంటూ తెలియజేశారు. వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. గౌరవ వేతనం మాత్రం 5,000 ఇస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారండి. ఒకసారి శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్ అయితే చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పలాస కిడ్నీ సెంటర్లో ఖాళీలండి. ఓకేనా. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మరియు గ్రేడ్ 4 ఉద్యోగాలు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ సెంటర్ డయాలసిస్ యూనిట్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ను శ్రీకాకుళంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన అయితే వీటిని విడుదల చేశారండి. మొత్తం పోస్టులు 60 ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ 4 ఉన్నాయి. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ 4 ఉన్నాయి. ఓటీ 4 ఉన్నాయండి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్ 10 ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ 4 ఉన్నాయి. సియామ్ టెక్నీషియన్ 4 ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 2 ఉన్నాయండి. సపోర్టింగ్ స్టాఫ్ 22 ఉన్నాయండి. జనరల్ డ్యూటీ అటెండర్స్ 10వ తరగతి విద్యార్హతతో మాత్రమే ఇవి. సెక్యూరిటీ జనరల్ డ్యూటీ అటెండర్లు 6 ఉన్నాయి. పోస్టులను అనుసరించి 10వ తరగతి విభాగంలో 10వ తరగతి మరియు సంబంధిత విభాగంలో డిప్లొమా, కొన్ని ల్యాబ్ టెక్నీషియన్ వాటికి, డిగ్రీ డిఎంఎల్టీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలండి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 31 అండి. చాలా తక్కువ టైం అయితే ఉంది. శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్ అయితే ఒక్కసారి చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి ఫ్రెండ్స్. ఓకే. శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు అప్లై చేస్తే లోకల్ అవుతారు. మిగతా జిల్లాల వారు నాన్ లోకల్ అవుతారు. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో 5,000 అప్రెంటిస్ అండి ఇవి. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సిబి శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం ఖాళీల సంఖ్య 5,000. తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్లో 141. కేటగిరీ వారీగా ఖాళీలు ఎస్సీ 763, ఎస్టీ 416, ఓబీసీ 1162, ఈడబ్ల్యూఎస్ 500, జనరల్ 21, జనరల్ 2,159. శిక్షణా కాలం చూసినట్లయితే 1 సంవత్సరము. అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. 20 నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి అయితే ఇచ్చారు. స్టైఫండ్ 15,000 అండి. నెక్స్ట్ 12,000 వరకు అర్బన్ బ్రాంచ్లో, మెట్రో బ్రాంచ్ అయితే 15,000 వరకు అయితే ఉంటాయి. ఎంపిక విధానం ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధృవపత్రాల పరిశీలన ద్వారా ఉంటాయండి. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ అండి అంతా కూడా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 3వ తారీఖు 4వ నెల 2023. ఆన్లైన్ పరీక్ష ఏప్రిల్ 2వ వారంలో ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.inలో మీరైతే చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందుతాయి. నెక్స్ట్ జూన్లో గ్రూప్ 1 మెయిన్స్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి ఏపీపీఎస్సీ నుంచి. ఎట్టకేలకు మరి గ్రూప్ 1 మెయిన్స్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. జూన్ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహిస్తామని గతంలో ప్రకటన. మరి యూపీఎస్సీ సివిల్ ఇంటర్వ్యూల నేపథ్యంలో వాయిదా వేసిన ఏపీపీఎస్సీ. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు సివిల్స్ ఫేజ్ 3 ఇంటర్వ్యూలు. ఈ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి 25 మందికి పైగా అభ్యర్థులు ఎంపిక. సివిల్స్ అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా
గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా గతంలో టీడీపీ హయాంలో అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇక్కడైతే మరి చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జూన్ 3 నుంచి జూన్ 10వ తేదీ వరకు అయితే వీటిని మరి ఇక్కడ కొత్త షెడ్యూల్ అయితే ప్రకటించడము జరిగింది. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.